ఫ్రెండ్స్ ఈరోజు చిన్నవి పచ్చడి జాములవి ఆంబెడుతున్నాము. ఇవన్నీ చిన్న పచ్చడి జాములు మొత్తము. ఇందులో మొత్తం రకరకాలుగా ఉన్నాయి. గల్లబుడ్లు ఉన్నాయి, అటుకలు ఉన్నాయి, పెరుగు కటోరలు ఉన్నాయి. అన్ని నేను మీకు తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే సగం అయితే ఎల్పుకం అయితే అయిపోయింది. బయటికి వేయడము ఆము పెట్టడానికంటే ఇక పొద్దున్న అయితే ఎండకి వేస్తున్నాం. ఇంకా ఎండ వెళ్ళలేదు. ఇప్పుడే మెల్లగా ఎండపోలు పెళ్తుంది కాబట్టి ఇందులో ఈ వేడికి ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో తెలియదు. పోయినాయి అన్ని కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తా. ఇవన్నీ ఎండకు పెట్టుకోవాలి. మావన్ని అయితే స్కూల్ టైం వరకు అయితే మోపించి ఇంకా ఎండ వెళ్ళలేదు కానీ బయటకి అయితే పెడుతున్నాం ఫస్ట్. మళ్ళీ ఎండకు అప్పటికి ఇబ్బంది అవుతుంది అని ఇట్లా ఒకటికొకటి ఎండ దాకానికే కొంచెం గ్యాప్ విడిచి పెట్టుకున్నాం అనుకో ఎండ మంచిగా తగులుతాయి, తొందరగా గరం అవుతాయి. ఆమ్లకి వేయనికే మొత్తం బయటకి వేసినాం కొన్ని అయితే. ఇప్పుడు చిట్టే ఏమా చాలా అయినా చాలా అయిందా? టైం చూసి ఏం చేస్తావు? చూసి టైం వేస్ట్ కానీ రపరప కానీ టైం చూసే వాళ్ళు రపరప పెట్టేసి ఇంకా టైం బట్టి పోవాలి. ఇవన్నీ చిన్న చిన్నవి. అంతా రవ్వ ఉన్నందుకు అడుగులు నిలబడతలేవు. బయట కుండాలు పెట్టిన గోడలు అవి అడ్డు లేవు కాబట్టి ఇట్లా మొత్తం ఎండలకైతే పోతాయి. ఇట్లా ఎండల నుంచి సగం మనకు బాకీ ఉంటాయి, సగం ఏమో బయట వేయవలసి వస్తుంది. మాత్రమే తర్వాత ఇంకెన్నివైనా నేను చూపిస్తా. బయటకి వేసినవి మొత్తం అయిపోయిన తర్వాత జాములు మొత్తం బయటకి అయితే వేసినాం ఫ్రెండ్స్. అయిపోయినాయి అవి జాములు. ఇప్పుడేమో పెద్ద గల్లలు ఉన్నాయి మొత్తము. ఈ పెద్ద గల్లలు మొత్తము ఒకటి అంటే ఇక ఆట అనేది ఎండ అవుతుంది కాబట్టి గంపల పెట్టుకొని తీసుకోవాలి. మెల్లగా చేతులు అయితే రెండవ అవుతాయి, గంపలు అయితే ఇంకొకటి ఎక్కువ అవుతాయని దూరం పెట్టి చుట్టి తిప్పనీకి రానికి. ఇవి మొత్తం ఎండకేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఇట్లా కొంచెం ఎండ తగిలినప్పుడు తిప్పుతుండాలన్నట్లు. వీటిని తిప్పితే ఎండ మంచిగా కొడుతుంది. వీళ్ళకు నిదానం.
ఇప్పుడైతే జాములు గల్లలు అయితే తీసుకొని అయితే అయిపోయినాయి. ఇప్పుడు బిర్యానీ అట్కలు ఇవి చిన్నవి 1/2 kg ఇవి కూడా ఇప్పుడు బయటికి వేసుకున్నాము. గంపలలో పెట్టుకొని తీసుకోవడం అంటే సేఫ్ మంచిగా ఉంటది. తొందరగా కూడా అయిపోతాయి. ఒకటి చేతుల మీద అయితే ఒక 3 అయిపోతాయి. గంపలు అయితే ఇంకో కొన్ని ఎక్కువ అవుతాయి. నిదానం పెట్టి చెట్టి అంచుల్లోకి తగిలితే పోతాయి. చూసిండ్రా ఇక్కడ మొత్తం మెలిపిపెట్టినాయి. మొత్తము ఈ 2 గంపలలోనే పట్టినాయి. ఇట్లా చేతుల మీద అయితే లేట్ అవుతుంది, టైం వేస్ట్ పని అని గంపలు. మా పనికైతే మా పిల్లలు కూడా సరిపోతాయి. ఇక్కడికి వెళ్ళి పెట్టాలనా? ఇట్లా పెడుతున్నా మొత్తం. ఈరోజు బట్టి 2-3 ఆమ్లకాయనేమో మొత్తం కల్లెగూరలాక అన్ని పెద్దని ఐటమ్లు అయితే అయినాయి. ఈరోజు ఇంకా పెద్దగా ఉంది బట్టి. ఎండకైతే ఈరోజు ఏమవుతుందో వీడికి చంపుతున్నాయి ఎండలు అయితే. కొంచెం రపరప పెట్టచ్చు, కానీ పచ్చిగా ఉన్నప్పుడు పెట్టాలంటే చాలా రిస్క్. మెల్లగా పెట్టాలి. తొందరగా రపం అనేవి పెట్టినాం అనుకో ఇవన్నీ కింద అంచులు కూడా పోయినాయి అంటే ఉత్తిదే. ఎండలకు అన్ని అంచులు కూడా పోయినాయి. సన్నం పరలేసినాయి. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టినాము. ఇంకా ఇక్కడ ఉన్నాయి మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఇంకా లోపల ఉన్నాయి. లోపలివి కూడా బయటికి తీసుకోవాలి. ఇక్కడ ఎండల నుంచి పోతున్నాయని చెప్పి అన్ని లోపల పెట్టేసినాము. మళ్ళా టీవీ కాడికి ఎందుకు పోయినవరా? అయిపోయిందా? ఇంకా ఇవి మొత్తం నిండా నింపినాం ఫ్రెండ్స్. ఇవన్నీ కాలు పెట్టడానికి కూడా సందులేవు. ఇవన్నీ బిర్యానీ అటుకలు, మన మూటలు బిర్యానీ అటుకలు. ఇవన్నీ ఇంట్లో మొత్తం పెట్టేసినాము. ఎండల నుంచి అన్ని పోతున్నాయని చెప్పి ఇంట్లో పెడితే కొంచెం ఎండ ఎక్కువ తగలకూడదు, అట్లానే గాలి ఎక్కువ తగలకూడదు. ఇప్పుడు ఉబ్బరం ఉన్నందుకు ఇవి మొత్తం పరలేడుస్తున్నాయని చెప్పేసి ఇంట్లో పెట్టుకున్నాము మొత్తము. ఇక ఇవన్నీ నిండిపోయినాయి. ఇవన్నీ అటకలు, బిర్యానీ అటకలు. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఇంకో గంప కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇవి ఫినిషింగ్ చేసినాయి. కాల్చిన తర్వాత కూడా చూపిస్తాను. ఇంకా ఇట్లా పెద్దవి ఇవి. ఇవన్నీ ఆడనే పొద్దున. ఇవి ఫిష్ కర్రీ. ఇవి మూతలు ఇంత పెద్దగా వీలు కాదు కాబట్టి ఇవి ఇట్లా మీదకి వచ్చేటట్లు చేసినాయి. ఇక్కడ కనిపించేటివి కూడా కొన్ని గ్లాసులు మొత్తము పచ్చిగా ఉన్నాయి. అవి పెడతలేము. ఇవి ఇక్కడ మొత్తం బోల్ రేసినవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒట్టిగా అయినాయి. ఇట్లా నల్ల కనిపించేటివన్నీ ఆరలేవు. ఇక్కడ ఒట్టిగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఆరినాయి కాబట్టి ఈ వీట్ల కాడికి మాత్రమే మనం బయటికి వేసుకున్నాము. మళ్ళీ ఇవన్నీ నెక్స్ట్ టైమ్ లో పెట్టుకోవాలి. ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఆరిన కాడికి అయితే మొత్తం తీసినాము. ఈ పచ్చిగా ఉన్నాయి అయితే మిగిలినవి. ఇవి నెక్స్ట్ టైమ్ లో అయితే వస్తాయి. నేను బయటికి ఏమేమి వేసినామో అవన్నీ చూపిస్తాను నేను. గంపగా
ఎండ వెళ్ళింది మంచిగా. ఎండ అయితే వీటికి మంచిగా. ఈ చిన్న అటకలు ఇంకా ఇవి మొత్తం చిన్న అటకలు బిర్యానీవి. ఇవేమో ఫినిషింగ్ అటకలు పెద్దవి. ఇవి బిర్యానీ ఇంట్లో వండుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, పెరుగు నానబెట్టుకోవచ్చు, పాలు కాయవచ్చు, అన్ని వేసుకోవచ్చు. ఇవి ప్లేట్లు ఇవే, పెంచులు ఇవి ఇట్లా ఉన్నాయి. ప్లేట్లు, పెంచులు. ఇంకా ఇవి మొత్తము ఫిష్ కర్రీ. ఇవి రెండు, ఇది చిన్నది, ఇది కొంచెం పెద్దది. ఫిష్ కర్రీ ఇవి కొన్నికే ఇట్లా ఉంటాయి, లోతు ఎక్కువ ఉంటాయి. ఇవేమో లోతు తక్కువ ఉంటాయి. ఫిష్ కర్రీ ఇవి కూడా అన్ని చిన్నయే, చిన్న బిర్యానీ అటకలు ఇంతకు ముందు చూపించిన కదా అవి. ఇవి చిన్న పిల్లలకు వాటర్ తాగనీకి బొడ్డు గురుగులు. ఇవేమో జంబో గ్లాసులు, వాటర్ తాగనీకే, మజ్జిగ తాగొచ్చు, వాటర్ తాగొచ్చు. ఇవి మేము కాల్చినాక కూడా మొత్తం వీడియో చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. మొత్తము ఇక్కడ ఉన్నాయి పెరుగువి. ఇవన్నీ అటకల మీద మూతలు. ఇవన్నీ ఇట్లా పట్టుకోవడానికి ఉంటాయి, కాలకుండా. ఇవి ఇట్లా ఉంటాయి. ఇవి టీ గ్లాసులు, చిన్నపిల్లలకు వాటర్ కూడా తాగొచ్చు. ఇప్పుడు పచ్చడి ఉగాది కదా, పచ్చడి కూడా తాగొచ్చు ఇందులో. ఇవి పెరుగు కటోరలు, పెరుగు తోడేసుకోవడానికి, తోడుకొని పెట్టుకోవడానికి. ఇవి కర్రీలు కూడా ఎత్తి పెట్టుకోవచ్చు ఇందులో. ఒకదానికి అని కాదు, మనం ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా. కాల్చిన తర్వాత కూడా మొత్తం చూపిస్తాను నేను. ఇట్లా ఉంటాయి మూతలు. ఇవి మొత్తము జాములు, ఇవి మొత్తము అటకలు. ఇవి ఇంకా పెద్దవి ఫిష్ కర్రీ. ఇవి మొత్తం ఇట్లా మొత్తం రోడ్కి అంతా ఇట్లా పెట్టేసినాము మొత్తం. ఇవన్నీ అటకలే. మీకు ఒకటి వెరైటీ చూపిస్తా. అప్పట్లో వెనకటికి ఇట్లా పడుతుండ్రి అటకలు, ఇట్లా పడుతుంది మొత్తం అటకలు. ఇప్పుడేమో మనము బోగాన్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మనము స్టీల్ బోగాన్లు ఆ టైప్ లో పడుతున్నాం ఇప్పుడు. ఇవేమో వెనకటికి పడుతుండ్రి మొత్తం గుండీల లేక, రౌండ్ గుండీల షేప్. మొత్తం హాల్ నుంచి వెళ్ళి మొత్తము ఇక్కడ వరకు అన్ని ఇవే ఉన్నాయి. ఇంకొకటి మీకు వెరైటీ చూపిస్తా, చూసారా? పెండ్లిలో అన్నం పెద్ద పెద్ద దేకిసలు వండుతారు చూడు, అట్లా ఈ టైప్, ఆ టైప్. ఇది ఫినిషింగ్ చేసినాము. ఆ లాస్ట్ నుంచి మొత్తం ఇట్లా పట్టుకొని మొత్తం ఇవన్నీ పచ్చడి జాములు అన్నట్లు, పచ్చడి చేసుకోవడానికి. చిన్న చిన్న ఒక 2-3 ఉన్న ఫ్యామిలీస్ కూడా వాటర్ పోసుకొని పెట్టుకోవడానికి, ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసుకొని పెట్టుకోనికే. ఇవన్నీ చిన్న జాములు మొత్తం ఇంత ఉంటాయి. ఇవి ఒక 6-7 లీటర్ల వరకు అయితే నీళ్లు పడతాయి. ఇవి పెద్ద గల్లలు. ఈ టైపు జాముల టైపు, ఈ జాముల సైజులా పట్టుకొని ఇట్లా అడుగులు అనేటివి మొత్తం మూయాలి. ఇవి జాములంతా గల్లలంటే ఇంత పెద్దగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇంకా మాకుంటది ఎండకి. ఎండ వేడి చాలా వేస్తుంది. ఇప్పటికే ఎండ అయితే చాలా వచ్చింది. ఈ వేడికి, ఈ ఎండకి ఇక ఈ రోజు అయితే వేడికి అయితే మస్తు ఇబ్బంది పడవలసి వస్తుంది. మా కష్టాన్ని ఈ రోజు అయితే మీరు తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. మళ్ళీ వీటిలకు ఇంకొక పని ఉంది ఫ్రెండ్స్, నేను చెప్తా. అవి ఎర్రమట్టి వెనకట్ల ఇండ్లు అవి ఇంత పెండేసి ఎర్రమట్టి అలుకుతారు కదా ఇండ్లు, ఆ ఎర్రమట్టి తీసుకొని వచ్చి వీటికి మొత్తము పూత వేస్తాము. పూత అంటే మొత్తం నీళ్ళల్లో అది మొత్తం కలిపి, మీరు కలర్ రుద్దుతుండ్రు అది అని అంటారు కదా, అట్లా కలర్ కాకుండా, కలరు అసలు రుద్దరు. అది ఎర్రమట్టి ఎట్లా వీటికి రుద్దుతారు ఏం కథ అని నేను మొత్తం మీకు చూపించడం అయితే జరుగుతుంది. నేను ఎందుకు మీకు తెలియనికి చెప్తున్నానంటే, అప్పట్లో అయితే పెండ అయితే పెండ రుద్దాం, దీనికి ఎర్రమట్టి మాత్రం రుద్దుతాం. మనం ఈ ఇడుపులు అలుకుతాం కదా, ఆ ఎర్రమట్టి తీసుకొని వచ్చి దీనికి వేస్తే ఇంకా ఎక్కువ అట్రాక్షన్ గా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం కూలింగ్ కూడా ఎక్కువ ఉంటది, కాబట్టి దీనికి ఎర్రమట్టి అనేది రుద్దుతాము.
ఆ ఎర్రగా చూసి కొందరు ఏమనుకుంటారు అంటే కలర్ రుద్దుతుండ్రు మీరు అది దాన్ని అని చెప్పి ఇంతకు ముందు వీడియోలలో చెప్పారు. కాబట్టి అది కలర్ కాదు, ఎర్రమట్టి. ఎర్రమట్టి మీకు రుద్దేటప్పుడు నేను చూపిస్తాను.